హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం డిస్కస్ చేసుకునే డైలీ కరెంట్ అఫైర్స్లో ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి, దానికి సంబంధించిన హిస్టరీ కావచ్చు, బ్యాక్గ్రౌండ్, ఇంకా దానికి రిలేటెడ్గా ఉండే మ్యాటర్ అన్నీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మనకి చాలా రోజుల నుంచి కొన్ని కాన్సెప్ట్స్ అయితే న్యూస్లో ఎక్కువగా ఉంటున్నాయి, ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. సో ఇలాంటి కాన్సెప్ట్స్ నుంచి ఎగ్జామినేషన్లో అడిగేదానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇదర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయినా కావచ్చు, ఆర్ మీకు స్టేట్ పిఎస్సీ ఎగ్జాము, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అయినా ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఇందులో నేను చెప్తూ ఉన్నాను మీకు మెయిన్స్కి ఏ కాన్సెప్ట్ బాగా యూజ్ అవుతుంది, ప్రిలిమ్స్కి ఎటువంటి పాయింట్స్ చూసుకోవాలి, నీట్గా ఆ కాన్సెప్ట్ సంబంధించిన ఇంపార్టెంట్ సినాప్సిస్ ఎలా చూసుకోవాలి అన్నీ కూడా చెప్తున్నాయి. సో ప్రాబబ్లీ ఇట్లాంటి టాపిక్స్ ఎక్కువగా అడుగుతారు న్యూస్లో, కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చూసుకుందాం ఇప్పుడు. సో ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏమున్నాయో డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళ మనం చూస్తే 24th ఆగస్టు సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి చూద్దాం. సో ఇవాళ కూడా ఒక ఆర్టికల్ అయితే ఫ్రీబీస్ మీద వచ్చింది. సో ఉచిత పథకాలు ఉన్నాయి కదా, గత 4 days నుంచి మనకి ఆర్టికల్స్ వస్తూనే ఉన్నాయి, ఇంపార్టెంట్ న్యూస్ అనేది వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇది ఎంత ఇంపార్టెంటో చూడండి, వార్తల్లో వర్తమాన అంశాలు ఎక్కువగా రిపీట్ అవుతుంది ఈ టాపిక్. సో ఇక్కడ చూడండి ఏం చెప్పారు. సో డ్యూరింగ్ హియరింగ్ ది ఇన్ సుప్రీం కోర్ట్ అండ్ పిటిషన్ ఛాలెంజింగ్ ఇర్రేషనల్ freebies offered by political parties, Chief Justice of India N.V. Ramana, heading 3-judge bench, observed on Tuesday that the parties were all on one side and everybody wants freebies to continue. సో ఇక్కడ ఈయనేం చెప్పారంటే పార్టీస్ అన్నీ కూడా ఒకే సైడ్ ఉండి అందరూ ఫ్రీబీస్ ఇవ్వాలనే డిసైడ్ అయినట్టుగా చెప్పారనమాట. సో పార్టీస్ అన్నీ కూడా ఒకే దారిలో, సో ఒకే దారిలో ఉండి అన్ని పార్టీస్ కూడా ఫ్రీబీస్ ఇవ్వాలనే సపోర్ట్ చేసినట్టుగా చెప్పారనమాట. సో అదొకటి. సో ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే వీళ్ళు ఉంటారు కదా, జడ్జి, మనకి సుప్రీంకోర్టు బెంచ్ ఉంది కదా, సో ఆ బెంచ్లో 3 members ఉండి, జడ్జెస్ బెంచ్ ఉండి చెప్పారనమాట. సో ద కోర్ట్స్ ఇంటర్వెన్షన్ హ్యాస్ బీన్ సో మెట్ విత్ ది బ్యాక్స్లాష్ from the across political spectrum in the states. So many saying that the welfare measures undertaken the people are being so misrepresented in the court as freebies. సో మామూలుగా ఇంతకుముందు ఏమనుకున్నాం, మామూలు వెల్ఫేర్కి సంబంధించిన వాటిని ఫ్రీబీస్ అనేవి తినేస్తున్నాయి, అంటే ఈ వెల్ఫేర్కి పెట్టాల్సిన డబ్బులన్నీ కూడా ఫ్రీబీస్ కింద ఇచ్చేస్తున్నారు. కాబట్టి సో వెల్ఫేర్ అనేది దెబ్బతినే అవకాశం ఉంది అని ఇక్కడ సుప్రీంకోర్టు అయితే ఇంతకుముందు చెప్పడం జరిగింది, స్టేట్మెంట్ ఏదైనా ఇచ్చింది. సో ఇంకా చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ సెడ్ దట్ ది కంట్రీస్ ప్రైమరీ కన్సర్న్ ఈజ్ దట్ లార్జ్ ఈజ్ dressed as the freebies should be not bleed the so national economy dry, so put more and more burden on the taxpayers. సో ఇక్కడ చూడండి, ఇది ఈ 2 points ఇంపార్టెంట్. సో ఉచిత పథకాలు ఎక్కువగా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, ఒకటి వచ్చేసి నేషనల్ ఎకానమీ మీద చాలా దెబ్బతింటుంది. సో ఫండ్స్ అన్నీ కూడా డ్రై అయిపోతూ ఉంటాయి, ఫ్రీజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు ఉన్నటువంటి ఆదాయంలో మనీ అంతా తీసి ప్రజలకు ఇచ్చేస్తున్నారు, ఫ్రీబీస్ ఉచిత పథకాల కింద ఇచ్చేస్తున్నారు. ఇంకోటి ఏం చెప్పారంటే, రాబోయే రోజుల్లో ప్రజల మీద ట్యాక్స్ అనేది చాలా భారీగా ఉంటుంది. ఫ్రీబీస్ నుంచి 2 బిగ్గెస్ట్ ఇంపాక్ట్స్ ఏంటంటే, సో ఫ్రీబీస్ నుంచి ఒకటి నేషనల్ ఇన్కమ్, సో మనకి ఇన్కమ్ అనేది డ్రై అయిపోతుంది, సో మొత్తము ఫండ్స్ అనేవి అయిపోతూ ఉంటాయి. సో ఇంకోటి వచ్చేసి ట్యాక్స్ బర్డను. సో రాబోయే రోజుల్లో ప్రజల మీద ట్యాక్స్ అనేది భారీగా ఉంటుంది. ఈ ఫ్రీబీస్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇన్కమ్ తగ్గే కొద్దీ ఇన్కమ్ పెంచాలి, అక్కడ లోటు కనిపిస్తుంటుంది గవర్నమెంట్కి, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ట్యాక్స్ అనేది ఎక్కువ వేస్తారనమాట. సో ఇదొకటి. సో నెక్స్ట్, బట్ వీ ఫైండ్ దట్ ఇన్ దిస్ ఇష్యూ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ వన్ సైడ్. సో ఈ విషయంలో మాత్రం పొలిటికల్ పార్టీస్ అన్ని ఒకే సైడ్కి వెళ్ళాయి, అంతా ఒకే ఒపీనియన్ మీద ఉన్నారు, ఫ్రీబీస్ అయితే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో ఎవ్రీబడి వాంట్స్ ఫ్రీబీస్, ఓకే ఎవ్రీబడి. దట్ వాజ్ ఎగ్జాక్ట్లీ వై వీ వాంటెడ్ న్యూట్రల్ బాడీ టు లుక్ ఇన్ టు ది ఇష్యూ, చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ. సో అందువలన ఇక్కడ ఎలక్షన్ కమిషను, ఇక్కడ వచ్చేసి మేము సుప్రీంకోర్టు అలానే పొలిటికల్ పార్టీస్ కాకుండా ఒక న్యూట్రల్ బాడీ ఉండాలి. సో ఒక న్యూట్రల్ బాడీ ఉండి అది డిస్కస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు చెప్పారు. సో అట్ వన్ పాయింట్ సీజే టర్న్డ్ ది కోర్ట్ ఇర్ అండ్ ది సో ద్రవిడ మునేటర్ డిఎంకే పర్సనల్ సీనియర్ కూడా పి విల్సన్ సేది డోంట్ థింక్ యు ఆర్ ఓన్లీ ద వైజ్ పార్టీ. సో ఇక్కడ ఏంటంటే ఈయన ఏం చెప్పారంటే, ద్రవిడ మునేటర్ గారి నుంచి, సో మీరు డిఎంకే పార్టీ అనేది ఒకే ఒక తెలివిగల పార్టీని అనుకోవద్దు,
సో అని అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్కి కౌంటర్గా చెప్పారనమాట. సో ఇంకా ద వే యు ఆర్ టాకింగ్ అండ్ గివింగ్ స్టేట్మెంట్స్ డోంట్ థింక్ యు ఆర్ ఇగ్నోరింగ్ ది ఆల్ దట్ ఈ బీయింగ్ సెడ్. సో ఇక్కడ మీరు అలా ప్రవర్తించొద్దని సుప్రీంకోర్టు అయితే చెప్పిందనమాట. సో ఇంకా సీనియర్ అడ్వకేట్ విజయ్ హన్సారియా ఫర్ ఏ పిటిషనర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ సెడ్ ది పొలిటికల్ పార్టీస్ కెనాట్ సే హూ ఈజ్ ది సుప్రీం కోర్ట్. సో పొలిటికల్ పార్టీస్ అన్ని క్వశ్చన్ చేయకూడదు, సుప్రీంకోర్టు మీరు ఎవరు అనే క్వశ్చన్ అనేది చేయకూడదు. సో వెన్ ఫ్రీబీస్ దే ఆఫర్ మెనీ డిస్టర్బ్ ది ఫిజికల్ డిసిప్లిన్ ఇన్ ది కంట్రీ. సో ఈ కోర్సు విధానం ఉంది కదా, కోర్సు విధానానికి సంబంధించిన ఫిజికల్ పాలసీ మొత్తాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీబీస్ వల్ల ఉన్న ఫండ్స్ మొత్తం అయిపోతున్నాయి. సో లోటు కనిపిస్తుంది, లోటు కనిపించడం వల్ల గవర్నమెంట్కి అనేది బర్డన్ అవుతుంది ఫ్యూచర్లో, అదొకటి. బట్ సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ హూ వాజ్ కాల్డ్ ఆన్ టు ది అసిస్ట్ ది కోర్ట్ ఇన్ కెపాసిటీ యాజ్ ఎ పార్లమెంటేరియన్ సెడ్ దట్ ఏ కమిటీ ఇఫ్ ఫార్మడ్ వుడ్ బి ఎంబార్కింగ్ ఆన్ ఇన్బాలెన్సిబుల్ ఎక్సైజ్. సో ఇది ఈ కాజన్ అబౌట్ ది కోర్ట్స్ ఇంటర్వెన్షన్ షుడ్ అవాయిడ్ సో గివింగ్ సెప్ ది పొలిటికల్ కలర్. సో ఇక్కడ ఇది ఏం చెప్పారంటే, సో మామూలుగా ఈ కోర్ట్ అనేది ఇందులో ఇన్వాల్వ్ కాకపోవడం మంచిది అన్నట్టుగా కపిల్ సిబాల్ అయితే చెప్పారు. ఇంకా హీ సెడ్ దట్ ది ఇష్యూ షుడ్ బి ట్యాకిల్డ్ ప్యూర్లీ యాజ్ దే ఫైనాన్షియల్ వన్. ఇది ఫైనాన్షియల్ వన్కి సంబంధించిన ఇష్యూ. సో ఇంకా ఈ రెఫర్ టు ఏ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ యాక్ట్ passed by the union and states by which deficit cannot go beyond the 3%. He said that the financial commission could look into the problem. సో ఈయన ఏం చెప్పారంటే, మామూలు మనం FRBM యాక్ట్ పెట్టుకున్నాం, సో ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. సో ఇందులో 3% కంటే లోటు అనేది స్టేట్లో కనిపించిందంటే, సో దాని మీద ఏదో యాక్షన్ తీసుకోవడం అట్లాంటివి జరుగుతుంది, ఫైనాన్షియల్ కమిషన్ ఇట్లాంటివి తీసుకుంటుంది. కానీ కోర్ట్స్ అనేవి ఇట్లా ఇన్వాల్వ్ కాకపోవడమే మంచిదని ఈయనైతే ఒక సజెషన్ అయితే ఇచ్చారు. తర్వాత నో జ్యుడిషియల్ రివ్యూ. చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ సెడ్ దట్ ది కోర్ట్ హ్యాస్ నెవర్ ఇంటెండెడ్ టు మేక్ ఏ జ్యుడిషియల్ రివ్యూ అండ్ ఫ్రీబీస్. సో మనకి జ్యుడిషియల్ రివ్యూ ఉంది కదా, సో జ్యుడిషియల్ రివ్యూ అనేది ఇండియాలో కొంచెం నేరోగా ఉంటుంది, అమెరికాలో చాలా బ్రాడ్గా ఉంటుంది. దీని మీద కాన్సెప్ట్ అనేది అమెరికాలో చాలా బ్రాడ్ కాన్సెప్ట్, ఇండియాలో నేరోగా ఉంటుంది. ఇది మనం అమెరికా నుంచి అయితే తీసుకున్నాం జ్యుడిషియల్ రివ్యూ. సో జ్యుడిషియల్ రివ్యూ అంటే మనకి కోర్టే తీసుకుంటారు, కోర్టే ఇంటర్వెన్ అయ్యి దాని మీద తీసుకుంటారు, ఏమైనా యాక్టివ్ సంబంధించిన గవర్నమెంట్ యాక్ట్స్ కావచ్చు ఇట్లాంటివి సంబంధించినవి. సో ఇక్కడ ఫ్రీ బీస్ మీద ఎలాంటి మేము జ్యుడిషియల్ రివ్యూ పెట్టదలుచుకోలేదని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే అనౌన్స్ చేసింది. సో అల్టిమేట్లీ దిస్ ఈజ్ ఏ డెమోక్రసీ. సో పార్లమెంట్ హ్యాస్ ఏ డిబేట్, ఎందుకంటే ఇది డెమోక్రసీ కాబట్టి మేము ఇంటర్వెన్షన్ తీసుకోవట్లేదు, మేము దాంట్లో ఎంటర్ అవ్వాలనుకోవట్లేదని చెప్పింది సుప్రీంకోర్టు. సో పార్లమెంట్ హ్యాస్ ఏ టు డిబేట్ డిస్కస్ ఏ డెసిషన్ బట్ హ్యావ్ ది దేర్ మస్ట్ బి ఏ సో బ్యాక్గ్రౌండ్ పేపర్. సో దట్ ఈస్ దిస్ బాడీ వాంట్స్ టు లుక్ ఇన్ టు ది ఇష్యూ ఫార్మింగ్ ది కమిటీ. సో ఇక్కడంతా ఏం చెప్పారంటే, ఇప్పుడు ఇది భారతదేశం అనేది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఖచ్చితంగా దీని గురించి అయితే పార్లమెంట్లో డిబేట్ జరగాలి. సో పార్లమెంట్ డిస్కస్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే ప్రజల దేవాలయం అంటారు కదా పార్లమెంట్ని. సో కాబట్టి పార్లమెంట్ ప్రజాప్రతినిధులు అందరూ ఉంటారు, మనం ఎన్నుకోబడిన ఆ ప్రతినిధులు అందరూ అక్కడ ఉంటారు కాబట్టి మన రిప్రజెంటేటివ్స్. సో వాళ్ళు డిబేట్ చేసుకుని వాళ్ళు డిసైడ్ చేసుకోవడం మంచిదని సుప్రీంకోర్టు ఇంకా చెప్పింది. సో సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా for this center submitted the court cannot remain a so mute spectator to outstanding the promises of the free sarees. సో ఇక్కడ ఫ్రీ శారీస్, టీవీస్, ఎలక్ట్రిసిటీస్, వాటరు. సో ఇక్కడ మనకి ఎక్కువ తమిళనాడు ఇట్లాంటి గుర్తొస్తాయి. మనకి అమ్మ అంటే జయలలిత గారు ఉన్నప్పుడు మేనిఫెస్టోలు ఎక్కువ ఫ్రీ శారీస్ ఇవ్వడము, టీవీస్, ల్యాప్టాప్స్, ఇంకా గ్రైండర్స్, మిక్సీస్, ఇట్లా చాలా వాళ్ళు రిఫ్రిజిరేటర్స్ ఇలా చాలా ఇచ్చారనమాట. సో అట్లాంటి వాటి గురించి చూడండి, కొంచెము ఇట్లాంటి ప్రామిసెస్ ఇవ్వకుండా కోర్టు కూడా మౌనంగా ఉండకుండా ఇట్లాంటి కొంచెం గమనించి కొంచెం వార్నింగ్ లాగా ఇవ్వండి అని చెప్పారనమాట. సో ఇంకా సీనియర్ అడ్వకేటు శంకరనారాయణ ఏం చెప్తున్నారంటే పిటిషనరు, సో ఫ్రీబీస్ వుడ్ బీ ఈజియర్ టు డిఫైన్డ్ బై ది వాట్ దే ఆర్ నాట్. సో మీరు ఫ్రీబీస్ అనుకున్న విధంగా అయితే ఉండవని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఎన్వి రమణ గారు మన సీజే ఏం చెప్తున్నారంటే, ఫ్రీబీస్ కెనాట్ బీ ఏ క్లాసిఫైడ్ ఇంటూ సచ్ సో వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్. సో ఇది వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్లో కాదు. సో వాట్ మే సీమ్స్ లైక్ ఫ్రీబీస్ టు ది అర్బన్ పాపులేషన్ మే ప్రొవైడ్ ఫర్ ది వెల్ఫేర్ అండ్ ది రూరల్ పూర్. సో ఈ ఫ్రీబీస్ అనేవి ఏంటంటే, సో ఈ ఫ్రీబీస్ అనేవి చాలామంది పూర్ పీపుల్ని వెల్ఫేర్ చేస్తున్నట్టుగా పొలిటికల్ పార్టీస్ చెప్తున్నాయి, ప్రజా సంక్షేమం కోసమే యూటిలైజ్ చేస్తున్నామని చెప్తున్నారు. నిజానికి అలా ఉండవన్నమాట. సో హెల్త్ సెక్టారు, ఎడ్యుకేషన్ సెక్టారు ఇట్లాంటి వాటిల్లో మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తే ప్రజా సంక్షేమం ఉంటుంది. కానీ ఇలా మీరు డైరెక్ట్గా మనీ ఫ్రీగా ఇవ్వడం వల్ల ఎలాంటి వెల్ఫేర్ అనేది ఉండదని చెప్తున్నారు. సో ఇంకా a shaving kit for a barber, so bicycle for a student, equipment for a toddy tapper, so or iron for a washerman can change their lifestyle and uplift them. సో ఇట్లా వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులు ఇవ్వడం వల్ల యూటిలైజ్ ఉంటుంది, గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం వల్ల ఈజీ ఉంటుంది, కానీ వాళ్ళు డైరెక్ట్గా మనీ ఇవ్వడం వల్ల ఉండదు అని ఇక్కడ చెప్పారు. సో దట్ ఈజ్ వై సారీ టు నో. సో ఇక్కడంతా కూడా ఇదంతా ఏంటంటే, సో ఈ సీజీఐ గురించి సీజీఐ గారు మనకి ఎన్వి రమణ గారు దీని గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇక్కడ మీకు ఏమర్థమైంది,
ప్రీబీస్ అనేవి ప్రీబీస్ ఆర్ నాట్ ఫ్రీ అని చెప్పేసి నిన్న మనకి అశ్మా గోయల్ గారు సో ఆర్బీఐలో ఉంటారు కదా, మానిటరీ పాలసీ కమిటీలో మెంబర్ వచ్చేసి చెప్పారనమాట. సో ఉచిత పథకాలు అనేవి ఎప్పటికి కూడా ఉచితం కాదు, వీటి నుంచి మళ్ళీ మీ నుంచి వసూలు చేస్తారు, ట్యాక్స్ బర్డెన్ పెరిగి ఖచ్చితంగా వసూలు చేస్తారు. కాబట్టి ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ న్యూస్లో ఉంది, ఈ టాపిక్ అనేది చూసుకోండి. సో నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టెక్నాలజీ కంపెనీస్ వ్యారీ ఆఫ్ లా ఆఫ్ డిజిటల్ కాంపిటీషన్. సో మన ఇండియాలో టెక్నాలజీ అంటే సోషల్ మీడియా యాప్స్ ఇంటి మీద ఒక కాషన్ అయితే తీసుకొచ్చింది, అంటే ఒక లిమిట్ అనేది తీసుకొచ్చింది గవర్నమెంట్. అంటే మరీ ఓవర్గా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఫేక్ న్యూస్ ఎక్కువ అవుతున్నాయి, ట్రోలింగ్స్, ఫేక్ న్యూస్ ఇలాంటివి కాకుండా కొంచెం అదుపులో పెట్టడానికి తీసుకొచ్చింది. దాని గురించి చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ద ట్యాగిల్ అన్ఫెయిర్ అండ్ ది ప్రిడేటరీ ప్రాక్టీసెస్ ఇన్ ది డిజిటల్ మార్కెట్ స్పేస్, ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్. సో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్. సో ఇన్ ది ఫస్ట్ వీక్ ఆన్ సెప్టెంబర్ విల్ సబ్మిట్ ఏ రిపోర్ట్ how the competition law needs to evolve for a digital market. సో ఈ కాంపిటీషన్ లా అనేది ఈ డిజిటల్ మార్కెట్ ఎవాల్వ్ కావడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందనమాట. ద మెజారిటీ ఆఫ్ ది టెక్ కంపెనీస్ విచ్ వర్ ఇన్వైటెడ్ టు ఏ మార్నింగ్ ఆన్ ది ట్యూస్డే. సో వాటన్నిటిని ఇన్వైట్ చేశారు, పార్లమెంటరీ కమిటీ అండ్ ఫైనాన్స్ ఇన్వైట్ చేసి పెద్ద పెద్ద కంపెనీస్ మనకి ఏమున్నాయి మనకి, సో గూగుల్ కావచ్చు, మెటా, ఇంకా మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, ఇంకా మనకి టీసీఎస్, విప్రో ఇట్లాంటి పెద్ద పెద్ద టెక్ మహీంద్రలన్నీ ఇన్వైట్ చేశారనమాట. సో చేసి ఎవరి ఎక్స్ప్రెస్ది రిజర్వేషన్స్ అబౌట్ ది నెసరీ ఆఫ్ ఎనీ అడిషన్ ఫ్రేమ్ టు దీనికి సంబంధించి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళైతే డిస్కస్ చేయడం జరిగింది. సో ఇంకా ఇన్ ది ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ ద స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్ విల్ బీ సబ్మిటింగ్ రిపోర్ట్ ఆన్ ది ఎవాల్యుయేషన్ ఆఫ్ కాంపిటీషన్ లా ఫర్ ఏ డిజిటల్ మార్కెట్. సో ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో దీని గురించి రిపోర్ట్ అయితే ఇస్తామనేసి చెప్పారు. So we will take into the account India's unique circumstances. At the same time, we also examine the competition laws associated with the digital market around the world. సో దీని గురించి అయితే ఈ కాంపిటీషన్లో మనకి ప్రస్తుతం మనకి ఆధునిక ప్రపంచంలో అంటే మోడర్న్ వరల్డ్లో సో ఈ డిజిటల్ మార్కెట్ అనేది చాలా పెరుగుతుంది, డిజిటల్ కంపెనీస్ బాగా ఎవాల్వ్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి డిజిటల్ కాంపిటీషన్కి సంబంధించిన ఒక లా అయితే తీసుకొస్తామని చెప్పేసి వీళ్ళే చెప్పారు. ద యూరోపియన్ యూనియన్ హ్యాస్ రీసెంట్లీ పాస్డ్ ది డిజిటల్ మార్కెట్ యాక్ట్స్ అండ్ డిజిటల్ సర్వీసెస్ యాక్ట్. సో రీసెంట్గా యూరోపియన్ యూనియన్ అయితే లా అయితే పాస్ చేసిందనమాట. ఎలా అంటే డిజిటల్ మార్కెట్స్ లా యాక్ట్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ ఒకటి, ఈ రెండు పాస్ చేసాయి. దేర్ ఆర్ సెవరల్ బిల్స్ పెండింగ్ ఇన్ ది బ్రిటిష్ పార్లమెంట్ అండ్ ది యుఎస్ కాంగ్రెస్ అసోసియేటెడ్ విత్ ది డిజిటల్ మార్కెట్. సో ఇంకా బ్రిటిష్లో కావచ్చు, సో బ్రిటన్ పార్లమెంట్లో కావచ్చు, సో బ్రిటన్ పార్లమెంటు, యుఎస్ కాంగ్రెస్ అంటే పార్లమెంట్ అని, అమెరికాలో పార్లమెంట్ని కాంగ్రెస్ అంటారు, సో రష్యాలో అయితే డ్యూమా అంటారు. సో ఇక్కడ యుఎస్ కాంగ్రెస్లో కానీ చాలా బిల్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి ఇంకా దేనికి డిజిటల్ కాంపిటీషన్ లాకి సంబంధించినవి. సో ఆన్ ట్యూస్డే రిప్రజెంటేటివ్ ఆఫ్ ది అమెజాన్, గూగుల్, నెట్ఫ్లిక్స్, యాపిల్, ఫేస్బుక్, మెటా, ఉబర్, ట్విట్టర్, సో వీళ్ళందరూ కూడా డిజిటల్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ పరంగా బాగా ఇంపార్టెంట్ కంపెనీస్ అన్ని కూడా ఇక్కడ వచ్చేసి ఇన్వైట్ వచ్చారనమాట. లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వర్ డిక్రీటెడ్ సెట్ ది గూగుల్, సో lot of questions were directed at Google and Apple's practice of restricting developers and companies which put on their apps stories for working with the other players. So according to sources, Apple representative argued that they hold a mismatched proportion of the Indian smartphone market at the 1.5% in total and only 17 developers in India paying them a commission. సో ఇక్కడ ఈ విధంగా అయితే చెప్పారనమాట. వాళ్ళు వచ్చేసి యాపిల్ వాళ్ళు 1.5% టోటల్ మార్కెట్ అనేది స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఇక్కడే ఉంది, ఇండియాలో ఉంది, అంటే 17 డెవలపర్స్ ఇండియాలో ఉన్నారు, వాళ్ళకి పే చేస్తున్నారు కమిషన్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇంకా గివింగ్ అవుట్ మెంబర్స్ దే క్లెయిమ్డ్ దట్ ది సిన్స్ దేర్ షేర్ ఇన్ ది డిజిటల్ స్పేస్ ఇన్ ఇండియా ఈజ్ సో లో దట్ ది క్వశ్చన్ ఆఫ్ ది యాంటీ కాంపిటీషన్ ప్రాక్టీస్ డజంట్ అరైజ్. సో ఇక్కడ కాంపిటీషన్ సంబంధించినటువంటి వాటి పరంగా చూసుకుంటే మిగతా దేశాలతో మనం పోల్చుకుంటే, అమెరికా కావచ్చు, బ్రిటన్ ఇలాంటి దేశాలతో పోల్చుకుంటే మనకి చాలా లోగా ఉందన్నమాట. కాంపిటీషన్ అనేది కంపెనీస్ మధ్య చాలా లోగా ఉందని చెప్తున్నారు, అంటే కంపేర్ టు వెస్ట్రన్ కంట్రీస్. సో ఇంకా ద మెంబర్స్ మేడ్ నోట్ ఎక్స్క్లూజనరీ సెర్చ్ ఇంజిన్స్ బై ది అమెజాన్ used by the Amazon, which pushes by certain brands that may be partially owned by Amazon parent company over that day. So local manufacturers, all firms be asked to submit their responses. So ఈ కంపెనీస్ అన్ని కూడా మీ రెస్పాన్స్
సో ఈ గవర్నమెంట్ మనకు ఉంది కదా, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఫైనాన్స్ చెప్పింది అనమాట, ఈ విధంగా అయితే ప్రొవిజన్స్ చెప్పింది. దాని మీద మీ ఒపీనియన్ అనేది మీరు ఇమీడియట్ మాకు ఆగస్టు 29 కల్లా చెప్పాలి, రెస్పాన్స్ అనేది చెప్తే దాన్ని బట్టి మేము కాంపిటీషన్ లాగా తీసుకుంటామని చెప్పేసి మన పార్లమెంటరీ కమిటీ అనేది చెప్పిందనమాట. సో ఇది కూడా చూసుకోండి, మెయిన్స్ పరంగా ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా అడిగేదానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ ఏముందో చూద్దాం. సో డిఆర్డిఓ ఇండియన్ నేవీ టెస్ట్ ఇండిజినస్ మిసైల్. సో డిఆర్డిఓ ఇండియన్ నేవీ వచ్చేసి మనకి స్వదేశీ పరిజ్ఞానంతో చేసినటువంటి ఒక మిసైల్ని, ఒక క్షిపణిని ప్రయోగించారు. సో అది వచ్చేసి మనకి VLSRSAM అనమాట, SRSAM అనేది టార్గెట్ చేశారు. ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అండ్ ఇండియన్ నేవీ ట్యూస్డే సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్టెడ్ ఇండిజినస్ డెవలప్డ్ వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. సో SRSAM అంటే వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్, ఇది సర్ఫేస్ టు ఎయిర్ అనమాట, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో ఇంకా ఫ్రమ్ ది ఇంటిగ్రేట్ టెస్టింగ్ అనేది చాందీపూర్. సో చాందీపూర్ వచ్చేసి ఒడిస్సాలో ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి మిసైల్ టెస్టింగ్ ఏరియాస్ కొన్ని ఉంటాయన్నమాట. సో మనకి మిసైల్ టెస్టింగ్ ప్లేయర్స్ ఏమేమి ఉన్నాయంటే, ఒకటి వచ్చేసి పోఖ్రాన్, ఇది వచ్చేసి మనకి రాజస్థాన్లో ఉంటుంది. నెక్స్ట్ చాందీపూరు అంటూ అబ్దుల్ కలాం ఐలాండ్. సో దీనే ఓల్డ్ నేమ్ వచ్చేసి వీలర్ ఐలాండ్. సో వీలర్ ఐలాండ్ అంటారు. ఇవి వచ్చేసి మనకి ఒడిస్సా రాష్ట్రంలో ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసి ఇంకోటి వచ్చేసి సూర్యలంక, ఇది వచ్చేసి మనకి ఏపీ గుంటూరులో ఉంటుంది. సో గుంటూరు డిస్టిక్లో ఉంటుంది. ఇక్కడ మిసైల్ టెస్ట్ అనేవి ఎక్కువ చేస్తుంటారు, మిసైల్ టెస్ట్ అనేవి చేస్తూ ఉంటారు అనమాట. ఇవి సముద్రానికి దగ్గర ఉంటాయి. ఒక రాజస్థాన్లో మాత్రం పోఖ్రాన్ డెజర్ట్ అనమాట ఇక్కడ. సో మనకి పోఖ్రాన్లో ఏం చేస్తుంటారు, అణు పరీక్షలు చేస్తుంటారు. మనకి న్యూక్లియర్ బాంబ్స్ టెస్ట్ కూడా ఇక్కడ జరిగాయి అనమాట. సో వాజ్పేయి హయాంలో కావచ్చు, ఇందిరాగాంధీ టైంలో. సో మనకి చాందీపూర్ కావచ్చు, అబ్దుల్ కలాం ఐలాండ్, ఇది వేలర్ ఐలాండ్. సో బ్రిటిష్ జనరల్ పేరు అనమాట వేలరు అనే ఐలాండ్ నేమ్డ్ ఆఫ్టర్ ది బ్రిటిష్ జనరల్. సో దీనికి నేమ్ వచ్చేసి అబ్దుల్ కలాం ఐలాండ్ అని మార్చారనమాట, పాత నేమ్ వచ్చి వేలర్ ఐలాండ్. సో ఇది కూడా ఒడిస్సాలో ఉంటుంది. ఇంకోటి సూర్యలంక ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ మిసైల్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటారు. ఇది చాందీపూర్లో ఒడిస్సా దగ్గర చేశారు. ఈ మిసైల్ ఏం చెప్తున్నారంటే, షిప్ బోర్న్ వెపన్ సిస్టమ్ ఈజ్ మెంట్ ఫర్ ది న్యూట్రలైజింగ్ ది వేరియస్ ఏరియల్ థ్రెడ్స్ క్లోజ్ టు రేంజ్ ది ఇంక్లూడింగ్ ది సీస్ స్కిమ్మింగ్ టార్గెట్స్. అంటే మనకి సర్ఫేస్ టు ఎయిర్ కాబట్టి మన ఈ షిప్ నుంచి పైన మనకి, సో పైన ఏదైనా శత్రువులు దాడి చేయడానికి వచ్చినప్పుడు, ఫైటర్ జెట్స్ ఇట్లాంటి మిసైల్స్ వచ్చినప్పుడు వాటిని ధ్వంసం చేయడానికి దీనైతే యూజ్ చేస్తారు. ద ఫ్లైట్ టెస్ట్ వాజ్ క్యారీడ్ అవుట్ ఫ్రమ్ ది ఇండియన్ నేవల్ షిప్ ఎట్ ది హై స్పీడ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. సో టార్గెట్ ఫర్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ది వర్టికల్ లాంచ్ క్యాపబిలిటీ. The missiles equipped with the indigenous radio frequency seekers and intercepted the target with the high accuracy. సో ఇక్కడ మనం టార్గెట్స్ని పేల్చేయడానికి, వచ్చేదాన్ని టార్గెట్స్ని ఇంటర్సెప్టెడ్ అంటే వచ్చేదాన్ని పేల్చేస్తుంది అనమాట. సో అంటే వచ్చే టార్గెట్ని పేల్చేయడం, మనం టార్గెట్ చేయడానికి కాకుండా వచ్చే మిసైల్స్ని టార్గెట్ చేయడం అనమాట. సో ఇట్లాంటి టెక్నాలజీ కూడా ఇందులో ఉంది, రాడారు, అన్ని టెక్నాలజీస్ అనేవి ఈ షిప్లో ఉన్నాయని చెప్తున్నారు. సో డ్యూరింగ్ ది టెస్ట్ లాంచ్, flight path and vertical performance parameters for monitoring using the flight data captured by the various instruments. So ఇంకా the launch was monitored by the senior scientist various DRDO. సో సీనియర్ సైంటిస్ట్ అందరూ చూశారు. ఇదైతే సక్సెస్ఫుల్గా విజయవంతం అయితే అయిందనమాట. సో ఇది వచ్చేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది సర్ఫేస్ టు ఎయిర్. సో వీలర్ అంటే వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్, ఇది షార్ట్ రేంజ్ అనమాట, గుర్తుపెట్టుకోండి, ఇది షార్ట్ రేంజ్. అలానే వర్టికల్ లాంచ్ అనమాట. సో వర్టికల్ లాంచ్, సో అందుకే దీనికి పేరు వచ్చేసి వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. సో దీనికి నేమ్ అయితే ఎలాంటి నేమ్ ఇవ్వలేదు, సేమ్ ఇలానే పెట్టేశారు. సో ఇది క్లియర్గా చూసుకోండి, మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ పరంగా కావచ్చు, మెయిన్స్ పరంగా కూడా మీరు డిఫెన్స్ పరంగా రాయొచ్చు. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఇరాన్ డ్రాప్స్ సమ్ ఆఫ్ ది కీ డిమాండ్స్ ఫర్ ది న్యూక్లియర్ ఫ్యాక్ట్. అంటే న్యూక్లియర్ ఒప్పందానికి ఇరాన్ అయితే కొన్ని డిమాండ్స్ అయితే డ్రాప్ చేసుకున్నది అనమాట. సో అవి ఏమున్నాయి చూద్దాం. సో మొన్న న్యూక్లియర్ డీల్ జరిగింది కదా, న్యూక్లియర్ డీల్ జరిగింది, ఇరాన్కి యూరోపియన్ యూనియన్ ఇవన్నీ కూడా పాల్గొన్నాయి అనమాట. చూద్దాం. సో ఇరాన్ హ్యాస్ డ్రాప్డ్ సమ్ ఆఫ్ ఇట్స్ డిమాండ్స్ ఫ్రమ్ ది రెస్ట్రిక్టివ్ డీల్ ఆన్ ది టెహరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఇంక్లూడింగ్ ది ఇన్సిడెంట్స్ దట్ ది ఇంటర్నేషనల్ inspectors closer to some of the problems atomic program, so bringing the possibility of an agreement closer to the senior US officials said. సో ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్కి సంబంధించిన
అణు ఒప్పందానికి సంబంధించిన కొన్ని డిమాండ్స్ అయితే ఇరాన్ ఇంతకుముందు ఒప్పందాలని పెట్టింది అనమాట. దాని సిఫార్సులు ఏమైనా రికమెండేషన్స్ పెట్టింది. కాకపోతే రీసెంట్గా కొన్ని డిమాండ్స్ అయితే డ్రాప్ అయింది అనమాట. కొన్ని డిమాండ్స్ నుంచి బయటకు అయితే ఎగ్జామ్ట్ అయితే ఇచ్చింది. సో యుఎస్ aims to respond to a draft agreement proposed by the European Union. So would be go back to the 2015 nuclear deal. సో 2015 nuclear deal అనేది జరిగింది. జాకోపా అంటారు. సో జాకోపా అనేది ఇరాన్ న్యూక్లియర్ డీల్ అనమాట. సో ఇరాన్ న్యూక్లియర్ డీల్కి సంబంధించింది. సో ఈ యాక్ట్ అనేది ఇరాన్ న్యూక్లియర్ డీల్కి సంబంధించింది అనమాట. ఇందులో యూరోపియన్ కంట్రీస్ యుఎస్ అన్నీ కూడా ఉన్నాయి ఇరాన్ అవి. సో యూరోపియన్ యూనియన్ 2015లో ఇది 2015లో డీల్ అనేది జరిగిందనమాట. 2015లో సో డీల్ విత్ ది ఇరానియన్ ఫార్మర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్స్ దట్ ది ఫార్మర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అపాయింటెడ్ ది కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ జో బైడెన్ ఆ సార్ట్ టు రివైవ్. సో మామూలుగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు కంప్లీట్గా ఇరాన్తో అవాయిడ్ చేశారు రిలేషన్స్ కానీ అన్నీ కూడా, ఎందుకంటే దాని మీద ఆంక్షలు విధించడం ఇట్లాంటివి చేశాడు. కాబట్టి జో బైడెన్ వచ్చిన తర్వాత ఆంక్షలు ఎత్తేసి వాటికి ఇరాన్కి సంబంధించిన వాటిని ఇంకా మెరుగుపరుస్తూ ఉన్నారు. అంటే అమెరికాకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఇరాన్ అయితే మలుచుకుంటూ ఉన్నారు. సో తర్వాత దే కేమ్ బ్యాక్ లాస్ట్ వీక్ బేసికల్లీ డ్రాప్డ్ ఏ మెయిన్ హ్యాంగ్అప్స్ టు ఏ డీల్. అంటే డీల్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు మిగతా వాటికి నచ్చినవి. ఇప్పుడు యూఎస్కి యూరోపియన్ యూనియన్కి నచ్చిన అంశాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇరాన్ డ్రాప్ అయితే అయిందనమాట. ఇరాన్ ఆ విషయాల నుంచి వీ థింక్ దే హ్యావ్ ఫైనల్ క్రాస్డ్ ది సో రుబికాన్ అండ్ ది మూవ్ టువర్డ్స్ ది పాసిబుల్లీ గెట్ బ్యాక్ టు ది డీల్ టర్మ్స్ బైడెన్ యాక్సెప్టెడ్. అంటే అమెరికా ప్రెసిడెంట్ ఏ విధంగా అయితే యాక్సెప్ట్ చేశాడో, ఏ విధంగా ప్రపోజల్ పెట్టాడో వాటిని ఇరాన్ అయితే యాక్సెప్ట్ చేస్తుందని చెప్తున్నారు. సో వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా ఇఫ్ యూఆర్ క్లోజర్ టుడే ఇఫ్ ఇట్స్ బికాజ్ ఇరాన్ హ్యాస్ మూవ్డ్ దే కన్సిడర్డ్ ఆన్ ఇష్యూస్ దట్ దే హ్యావ్ బీన్ హోల్డింగ్ ఆన్ టు ది ఫ్రమ్ బిగినింగ్. సో ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఇరాన్ అనేది సో మూవ్ అవుతూ ఉంది. సో అందరికీ కరెక్ట్గా ఉండే విషయాలు, అందరికీ ప్రతికూలంగా ఉండే అంశాల వైపే మేము రావాలని ఇరాన్ కూడా డిసైడ్ అయింది అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకా చూసుకుంటే ఇరాన్ హ్యాడ్ ఆల్రెడీ లార్జ్లీ సో relented on its demand that the US lift designation on the Iran Revolutionary Guard Corps, so foreign టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ FTO ఉంది. సో మామూలుగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వచ్చేసి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి అయితే యుఎస్ఏ గుర్తించింది. దాని మీద కూడా లిఫ్ట్ అనేది ఎత్తేయాలని చెప్పేసి ఇరాన్ అయితే చెప్పింది అనమాట. సో ఇరాన్ ఆల్సో వాంటెడ్ గ్యారంటీ దట్ ది ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ, మనకి ఐఐ సో మనకి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే మనకి వియన్నాలో ఉంటుంది, ఆస్ట్రియా. సో వియన్నా వచ్చేసి ఆస్ట్రియా క్యాపిటల్ అనమాట, ఆస్ట్రియా దేశంలో ఉంటుంది. సో నెక్స్ట్ వుడ్ క్లోజ్ టు ఇన్వెస్టిగేటర్స్ ఇన్వాల్వింగ్ ది అన్ఎక్స్ప్లెయిన్డ్ ట్రాసెస్ ఆఫ్ యురేనియం. సో మేము యురేనియం చేస్తున్నామని దాని మీద ఇన్వెస్టిగేషన్, సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కదా. సో ఐఏఏ కూడా మా మీద అటువంటి ఇన్వెస్టిగేషన్ అనేది ఆపాలని చెప్పేసి ఇరాన్ అయితే చెప్పింది. సో ఇరాన్ వాంట్స్ గ్యారంటీ దట్ ది ఐఏఎన్ కుడ్ క్లోజ్ ఆల్ ఆఫ్ దెమ్. సో వీ సెడ్ దట్ వీ వుడ్ నెవర్ యాక్సెప్ట్ దట్. సో ఇరాన్ అనేది ఈ ఆర్గనైజేషన్ ఉంది కదా ఐఏఏ, సో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇది సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేయడము, సో దేశాలకు దగ్గరగా వచ్చి తెలియకుండా స్పైస్లా చేయడము, ఇట్లా క్లోజ్ అవ్వడము, ఇట్లాంటివి మాకు వద్దని చెప్పేసి ఇరాన్ కోరుకుంటుందన్నమాట. సో ఇంకా ఐఏఏ బోర్డ్ ఆఫ్ ది గవర్నర్స్ ఇన్ ది జూన్ ఓవర్వెల్మింగ్లీ సో పాస్డ్ ది రెజల్యూషన్ క్రిటిసైజింగ్ ది ఇరాన్ ఫర్ ఏ పాలింగ్ టు ఎక్స్ప్లెయిన్ ప్రెజెన్స్ ఆఫ్ యురేనియం ట్రేసెస్ ఆన్ ది సో త్రీ అండర్ డిక్లేర్డ్ సైట్స్. సో ఇప్పుడు యురేనియం అనేది ఎన్రిచ్ యురేనియం ఉంటుంది మామూలుగా మనకి. సో ఎన్రిచ్ యురేనియం అనేది 90% ఉంటే అటామిక్ బాంబ్ అనేది తయారు చేయొచ్చు అనమాట. సో అటామిక్ బాంబ్ అనేది తయారు చేయొచ్చు. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఆల్మోస్ట్ 60% ఉంది. అది కూడా వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ చెప్పలేదన్నమాట. మామూలుగా చెప్పాలి, ఏ కంట్రీ అయినా కూడా చెప్పాలన్నమాట. ఐఏఈకి ఒప్పందం చేసుకుంటాయి కాబట్టి వాళ్ళకి డీటెయిల్స్ అనేది చెప్పాలి. కానీ ఇక్కడ ఇరాన్ చెప్పకుండా ఒక 3 సైడ్స్లో అయితే ఎన్రిచ్ యురేనియం తయారు చేస్తుందని చెప్పేసి చెప్పిందనమాట. సో ద అఫీషియల్ సెడ్ దట్ ఇట్ వుడ్ టేక్ ఏ లిటిల్ లాంగర్ టు కమ్ టు ది ఫైనల్ అగ్రిమెంట్. సో ఇరాన్ రెస్పాండ్ టు నౌ విల్ గెట్ బ్యాక్ టు ది సో మామూలు ఇక్కడంతా ఏం చెప్తున్నారంటే, సో మేము అట్లాంటివి ఏం చేయలేదు, సో మేము కూడా అందరికీ ప్రతికూలంగా ఉండే అంశాల్లోనే ఉంటామని చెప్పేసి ఇరాన్ అయితే చెప్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇరాన్ డిక్లేర్ డేట్ 2015. దానికి సంబంధించి చూసుకోండి, ఇంటర్నేషనల్ పరంగా ఐఆర్ పరంగా అడిగేదానికి అవకాశం ఉంది. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అడగచ్చు, లేదా ఎస్ఏ పరంగా కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇది ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ గ్యాప్. సో ట్రేడ్ గ్యాప్ టు ట్యాపర్. సో గుడ్ మే హిట్ 480 బిలియన్ ఎక్స్పోర్ట్స్ సెక్రటరీ సార్. సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు. సో ఇండియాస్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ వర్ లైక్లీ టు టచ్ ది 470 to 480 బిలియన్ ఇన్ దిస్ ఇయర్. సో ఫ్రమ్ ది 422 బిలియన్ లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి ఎంత జరిగిందంటే $422 బిలియన్ అనేది ఎక్స్పోర్ట్స్ అనేది జరిగిందనమాట. సో ఇప్పుడైతే ఇది పెరిగేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చేసి మనకి 470 to 480 బిలియన్ వరకు జరిగేదానికి అవకాశం ఉందని మనకు చెప్తున్నారు. ఎవరు? మన సెక్రటరీ చెప్తున్నారు, మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి. మినిస్టర్స్, కామర్స్ అండ్
మన కామర్స్ మినిస్టర్, కామర్స్ సెక్రటరీ చెప్తున్నారు. ఇంకా వైల్ ది కంట్రీస్ అఫిషియల్ ఎక్స్పోర్ట్ టార్గెట్ 2023 is likely to announce that the announced by formally by Prime Minister Narendra Modi. So Commerce and Industry Minister Piyush Goyal said that the target was almost finalized, but policy makers were waiting for the geopolitical situation to stabilize the vision. సో మేము ఎక్స్పోర్ట్ చేయడానికి అన్ని రెడీగా ఉన్నాయి, ఎక్స్పోర్ట్ చేయడానికి పాలసీ మేకర్స్ అంతా రెడీగా ఉన్నాయి, డిమాండ్ కూడా బాగుంది. కాకపోతే జియో పొలిటికల్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? సో ఏమున్నాయి మనకి సిచ్యువేషన్స్? ఒకటి రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ జరుగుతుంది, ఇంకా మనకి ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, ఇన్ఫ్లేషన్ రీసెంట్గా మనకి శ్రీలంక క్రైసిస్, ఇట్లాంటివన్నీ కూడా వీటి వల్ల మేము వెయిట్ చేస్తున్నాం. కానీ ఇవన్నీ సర్దుమణిగిన తర్వాత ఇమ్మీడియట్గా ఎక్స్పోర్ట్స్ అనేది ఇండియా ఒక్కసారిగా బూమ్ అయిపోతుంది. సో ఒక్కసారిగా బూమ్ అనేది వస్తుంది మాకు అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్స్పోర్ట్స్ అనేది ఒకసారి పెరుగుతుందని చెప్తున్నారు. సో రైట్ నౌ ఇట్ డజంట్ సీమ్స్ టు స్టెబిలైజింగ్ సూన్. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వల్ల స్టెబిలైజేషన్ సరిగా లేదు కాబట్టి ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ అనేది సరిగా లేవు. సో వీ హ్యావ్ టు ప్రీజ్ ది టార్గెట్ లెట్ యూ వెరీ సూన్, బట్ ది ఐ క్యాన్ టెల్ యూ వీఆర్ ఆన్ ది బ్యాక్ టు August 15. సో టార్గెట్స్ అంటుంది బట్ సిచ్యువేషన్ కంట్రీస్, సో డెవలప్డ్ కంట్రీస్, సో రేషనరీ కండిషన్స్. సో ఇదంతా కామన్గా ఇలా చెప్పింది ఏంటంటే, సో ఈ డెవలప్డ్ కంట్రీస్ రేషన్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి దానివల్ల మాకు ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గుతున్నాయి. సో ఇవన్నీ కూడా నీట్గా క్లారిటీ అయిన తర్వాత, అంటే ఇక్కడ వచ్చేసి సర్దుమణుగుతాయి కదా. సో ఇన్ఫ్లేషన్ తగ్గిపోవడము, రష్యా ఉక్రెయిన్ వార్ ఆగిపోవడము, శ్రీలంక క్రైసిస్ ఇలాంటి అన్ని జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ అని స్టెబిలైజ్ అయితే ఆటోమేటిక్గా మా ఎక్స్పోర్ట్స్ అనేవి డబల్ అయిపోతాయని చెప్పేసి ఇక్కడ మన మినిస్టర్ చెప్తున్నారు. So Commerce Secretary B.V.R. Subramaniam asserted that the India's trade deficit won't cross the distort level and exported to touch 750 billion this year with the goods exported. సో మనకి ఈ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎక్స్పోర్ట్స్ అనేది మనకి $7 billion అనేది టచ్ అవుతుంది, $750 billion అనేది టచ్ అవుతుంది. గూడ్స్ వచ్చేసి మనకి గూడ్స్ అయితే $480 billion అనేది టచ్ అవ్వచ్చు అనేది చెప్తున్నారు. సో ఎక్స్ప్రెసింగ్ ది కాన్ఫిడెన్స్ అబౌట్ ది ఎక్స్పోర్ట్ దిస్ ఇయర్, he said if we took a look at the services are being grown being the $25 million per month. సో మనకి సర్వీసెస్ సెక్టర్ ఉంది కదా, ఇది మంత్కి వచ్చేసి $25 billion అనేది పెరుగుతుంది అనమాట అని జరుగుతుందని చెప్తున్నారు. There is going to be a moderation in the trade deficit from the current levels. 1 month was pretty bad, but there has been a moderation oil and commodity prices. We are giving the renewed thrust to exports. సో ఇక్కడ వీటితో పాటు ఇంకోటి క్రూడ్ ఆయిల్ అనమాట. సో క్రూడ్ ఆయిల్ కూడా ఇండియాకి ఎక్స్పోర్ట్స్ని తగ్గిస్తున్నాయి, ఎందుకంటే మనం ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మన క్రూడ్ ఆయిల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ అనేది సో క్రూడ్ ఆయిల్ మన ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ అనేది 100 బ్యారెల్స్ అనేది తీసుకుంటున్నాం అనుకోండి. సో ఊరికి సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో 100 బ్యారెల్స్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ సో ఒక్క బ్యారెల్ వచ్చేసి మనకి $70 అనుకుంటే మొత్తం వచ్చేసి 100 అనేది ఏమవుతుంది $7,000 అనేది అవుతుంది అనమాట. మనకు వచ్చేసి $7,000 అవుతుంది. ఇప్పుడు ఇంకో గూడ్స్ మనం ఏం చేస్తున్నాం, పంపిస్తున్నాము. సో ఇది వచ్చేసి మనకి $8,000 అనేది మన ఇక్కడ 7,000 మనం పంపించే గూడ్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి $6,000 ఉంటే మనకి $1,000 అనేది లోటు ఉందన్నమాట, ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే మీకు అర్థం కావాలని చెప్పాను. ఇట్లా మనం ఆయిల్ ఎక్కువ చేసుకుంటున్నాం కాబట్టి ఇంపోర్ట్స్ పెరిగాయి, ఎక్స్పోర్ట్స్ తగ్గాయని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి గూడ్స్ పరంగా పెరుగుతాము, ఎక్స్పోర్ట్స్ పరంగా కూడా మనము ఈ గ్లోబల్ సిచ్యువేషన్స్ అనేవి సర్దుమణిగిన తర్వాత ఖచ్చితంగా మనం పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ మినిస్టర్ మనకి చెప్తున్నారు. సో ఇవి వచ్చేసి కంప్లీట్గా ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్. సో రిమైనింగ్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమైనా రేపు, అలాగే రేపు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏమన్నాయి, 5 ప్రిలిమ్స్ క్వశ్చన్స్, అలానే డిఫరెంట్ సబ్జెక్ట్ నుంచి తీసుకుంటాం, కరెంట్ అఫైర్స్ నుంచి కూడా తీసుకుంటూ ఉంటాము. వాటితో పాటు మనం డైలీ కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేది క్లియర్గా ప్రిలిమ్స్ ప్రశ్నలు ఉంటాయి కదా, మంచి ప్రశ్నలు తీసుకుంటాను, మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఆప్షన్స్ కావచ్చు, దానికి సంబంధించిన డేటా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ కూడా రేపు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి వాటి డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్. థ్యాంక్ యూ ఆల్.